అన్న ఎట్లుంది కన్నప్ప మూవీ? సూపర్, అసలు చాలా బాగుందండి నిజంగా. మైథలాజికల్ అండ్ డెవోషనల్ మిక్సింగ్ అయిపోయినాయి. మొదట్లో నేను అనుకున్నాను ఏంటి ముఖేష్ కుమార్ సింగే కదా ఆయన డైరెక్టర్ పేరు, ఆ ఏంటినా ఏ సినిమాలు తీసాడు బాలీవుడ్ లో, ఈయన ఎందుకు పెట్టుకున్నారు అనుకున్నాను. కాకపోతే ఆయన హిందీలో రామాయణం మహాభారతం లాంటి సీరియల్ తీశాడు, అవి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. సో మోహన్ బాబు గారు ఆ సీరియల్ చూసి ఆయన ఫ్యాన్ గా మారిపోయి ఆయన డైరెక్ట్ గా పెట్టుకున్నారు. అలాగే మ్యూజిక్ కూడా శ్రీఫేన్, ఆయన మన తెలుగులో ఏ సినిమాలు చేయలే, ఆయన కూడా బాగానే కొట్టిండు. ఎందుకంటే మలయాళంలో మోహన్ లాల్ సినిమాలకు చాలా సినిమాలకు ఆయన మ్యూజిక్ కొట్టాడు, బాగుంది. స్టోరీ అంటే అందరికీ తెలిసింది కదా, కన్నప్ప అంటే శివుని భక్తుడు, శివుని భక్తుడుగా మంచు విష్ణు అయితే నిజంగా అదరగొట్టేశాడండి. లాస్ట్లో ముఖ్యంగా క్లైమాక్స్ అనమాట, క్లైమాక్స్ ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే ఇంకా నా భూతో నా భవిష్యత్ అన్నట్టు చేశారు. ఇంకా ప్రభాస్ గారు తెలుసు కదా, నేషనల్ స్టార్, ఆయన కూడా రుద్రగా ఒక సెయింట్గా చాలా బాగా చేశాడు అనమాట. బాగా వచ్చాయి విష్ణు అండ్ ప్రభాస్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే ముఖ్యంగా శివుడిగా అక్షయ్ కుమార్ కూడా చాలా బాగా చేశారండి. అలాగే పార్వతిగా కాజల్ అగర్వాల్ కూడా బాగా చేసింది అనమాట. చాలా బాగుంది. సనాతన ధర్మాన్ని ఫాలో అయిన వాళ్ళు ఈ సినిమా ఖచ్చితంగా చూస్తారండి, చాలా బాగుంది సినిమా. సో చాలా మంది అయితే ప్రభాస్ గారి కోసమే థియేటర్కి రావడం జరుగుతుంది. సో దీంట్లో ప్రభాస్ గారి రోల్ ఎంత వరకు ఉంటుంది? ప్రభాస్ గారి రోల్ కూడా చాలా బాగుంది, రుద్రగా సెయింట్ గా చేశాడు ఆయన. ఆయన విష్ణు గారి కాంబినేషన్ వచ్చే సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ప్రభాస్ వచ్చేటప్పుడు అయితే థియేటర్ ప్రసాద్ మల్టీప్లెక్స్ బద్దలైపోయిందేమో అనుకున్నాను నేనైతే మాత్రం. చాలా మంది ప్రభాస్ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, మోహన్ లాల్ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే బాలీవుడ్ అక్షయ్ కుమార్ కోసం వచ్చిన వాళ్ళు, అలాగే తమిళ్ సూపర్ స్టార్ శరత్ కుమార్ కోసం వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే మధుబాల ఫ్యాన్స్ ఉంటారు, కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్ ఉంటారు. ఇది మల్టీ స్టార్ మూవీ కదా, సో అందరి కోసం వస్తారు. మీరు అన్నట్టు ఎక్కువగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ వచ్చారు. ప్రభాస్ గారు ఇంక థియేటర్కి వచ్చినప్పుడు అయితే అదిరిల్లిపోయింది. ఈ ట్రైలర్ కంటే ముందు దాదాపుగా చాలా ట్రోలింగ్స్ అయితే వచ్చాయి మన విష్ణు గారి పైన. సో వాళ్ళందరికీ సమాధానం చెప్పే విధంగా యాక్టింగ్ ఉందంటారా విష్ణు గారిది? చాలా బాగా చేశాడండి నిజంగా. శివుడి పాటలు అయితే నిజంగా శివుడిని పట్టుకొని ఏడ్చేదంతా, శివుడికి వాటర్, చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ స్టార్టింగ్ లో. తర్వాత ఇంకా శివుడినే నమ్ముకుంటూ చాలా బాగా చేశాడు. ఫస్ట్ దేవుడిని నమ్మడు ఆయన, తర్వాత దేవుడిని నమ్ముతాడు. చాలా బాగుంది సినిమా. కన్నప్ప గతంలో వచ్చింది కదండి, కన్నడ రాజ్ కుమార్ గారు చేశారు, కన్నడ కంఠీరావు అంటాం, ఆయన ఆల్ టైమ్ నెంబర్ 1 కన్నడలో. అలాగే మన రెబల్ స్టార్ కృష్ణరాజు గారు కూడా చేశారు కదా కన్నప్పగా, భక్త కన్నప్పగా, బాపు గారి డైరెక్షన్ లో. చాలా బాగుంది సినిమా అయితే, చాలా బాగుంది. ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. భారీ బడ్జెట్ తీశారు, 200 కోట్లతో మోహన్ బాబు గారు. సినిమాలో ప్లస్ పాయింట్లు నెగిటివ్ పాయింట్లు ఏమైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నడిచింది, బాగుంది కానీ కాకపోతే కొంచెం స్లోగా నడిచింది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా చింపేస్తారు అందరూ కలిసి, సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ సూపర్, క్లైమాక్స్ అయితే ఇంకా సూపర్ అనమాట. సో దీంట్లో పెద్ద పెద్ద తారాగణాన్ని పెట్టారుగా, సో వాళ్ళందరికీ వాళ్ళకి ఇచ్చినటువంటి క్యారెక్టర్ను ఫుల్ఫిల్ చేశారంటారా? అందరూ బాగా చేశారండి. మోహన్ బాబు గారు మహాదేవ్ శాస్త్రి రోల్లో కానీ, అక్షయ్ కుమార్ శివుడిగా కానీ, మన ప్రభాస్ గారు రుద్ర సెయింట్గా కానీ, అందరూ కూడా న్యాయం చేశారు.